భక్తివన్న ప్రేక్షకులకు శుభోదయం 16/5/2024 స్వస్తి శ్రీ చాంద్రమానం క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్ష అష్టమి గురువారం అష్టమి ఉదయం 7:20 వరకు అనంతరం నవమి వచ్చింది. మఘ నక్షత్రం రాత్రి 7:10 వర్జ్యం ఉదయం 6:03 నుండి 7:48 వరకు తెల్లవారుజామున మళ్ళీ వర్జ్యం 3:59 రేపు ఉదయం 5:48 వరకు కూడా వర్జ్యం ఉంది. దుర్ముహూర్తాలు ఈరోజు ఉదయం 9:47 నుండి 10:39 వరకు, మళ్ళీ మధ్యాహ్నం 2:55 నుండి 3:46 వరకు దుర్ముహూర్తాలు. సూర్యోదయం 5:32, సూర్యాస్తమయం 6:20. అమృత గడియలు సాయంత్రం 4:32 నుండి 6:17 వరకు. రాహుకాలం ఈరోజు మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు కూడా రాహుకాలం. శుభ సమయం ఈరోజు లేదు. ద్రవయోగం ఉదయం 9:41, భవ ఉదయం 7:20, బాలవ రాత్రి 8:14 వరకు. అష్టమి గురువారం కాబట్టి సాధారణమైన వ్యవహారాలకి ఈరోజు అనుకూలం. దినారంభ చక్రాన్ని బట్టి మేష, వృషభ, మిథున, కర్కాటక రాశి వారికి మిశ్రమంగా ఉంది ఈరోజు. అలాగే సింహ, కన్య, తుల, వృశ్చిక రాశి వారికి చాలా అనుకూలంగా ఉంది. ధనస్సు, మకర, కుంభం, మీనరాశుల వారికి కూడా చాలా అనుకూలంగా ఉంది అని చెప్పడం జరుగుతుంది. ఈరోజు విష్ణు సహస్రనామంలో ఏం చెబుతున్నారో చూద్దాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే. రెండో నామం విశ్వం విష్ణు ఓం విష్ణవే నమః అనే నామం అన్నమాట. అంతటా వ్యాప్తించినటువంటి వాడు అని ఈ నామానిక అంతరార్థం, తాత్పర్యం అన్నమాట. వేవేష్టి జ్ఞాప్ నసోప్నాతి ఇది విష్ణు అన్నారు. సర్వవ్యాపక దేశకాల వస్తు పరిచ్ఛేద శూన్యమునగు మహాస్వరూపము స్వామిదని దీని భావము. ఈశావాసమిదగం సర్వం అని సమస్తము కూడా ఈశ్వరుని చేతే సృష్టించబడి ఉన్నదని ఈశావాస్యోపనిషత్తులో చెప్పబడింది. ఈష్ లేదా నీష్ అనేటువంటి ప్రవేశించుట అని అర్థం అన్నమాట. విష్ అంటే ఏమిటి? విష్ చేయడం అనుకుంటారు చాలామంది. విష్ అనగా ప్రవేశించుట. పరమాత్మ యొక్క శక్తి విశ్వమందు ప్రతి అణువులోనూ కూడా ప్రతిష్టమై ఉన్నదని భావం విష్. అందుకే విష్ణు సర్వవ్యాపకుడైనటువంటి వాడు విష్ణు అని చెప్పారు. ఇంకా నిరుక్తం ఏం చెప్తోందంటే చరాచరేషు భూతేషు వినాశాద్ విష్ణురుచ్యతే అని నిరుక్తం చెబుతోంది. తన యొక్క విభూతులకు చరాచరాత్మకములైన భూతములన్నింటి యందును కూడా వ్యాప్తించి ఉండేటువంటి వాడు కనుకనే సర్వవ్యాపి అయినటువంటి వాడు విష్ణు పరమాత్మే. అందుకే విష్ణు అనేటువంటి నామం ఆయనకి కలిగింది అని. అది ప్రతి నామానికి ఎంత అర్థం ఉందో చూడండి, తెలుసుకోవాలి. అందుకే వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో నమః. ఈరోజు స్వస్తి, మిగతా విషయాలు రేపు చూద్దాం.